ఎస్ మనీషా గారు మనం డైనింగ్ హాల్కి వచ్చాము. ఎస్ మీరు చెప్పండి శ్రీకాంత్ గారు, ఏంటి అసలు ఇది ఎలా డిజైన్ చేశారేంటి? యాక్చువల్లీ ఇది యూనిట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ మనకి. ఇక్కడ మీరు చూస్తారంటే వినీర్ యూస్ చేసాం, గ్లాస్, స్టోన్ అండ్ లామినేట్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఏమేమి యూస్ చేయాలి అన్ని ఇక్కడ యూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇక్కడ చూస్తారంటే ఇది లేజర్ కట్ గ్లాస్ అండి, డైమండ్ గ్లాస్ అంటారు. సో దీని డైమండ్ షేప్స్ ఉంటాయి, రాంబస్ ఉంటాయి, మనకి డైమండ్ షేప్ ఉంటుంది, హెక్సాగోనల్ షేప్ మన ఇష్టం. ఇది లేజర్ కట్ షేప్ వస్తుంది మీకు. ఇక్కడ చూస్తారంటే మనకి ఆర్ట్ ఆఫ్ కర్వ్స్ మీకు. ఇక్కడ కర్వ్ ఉంటుంది మీకు, ఆ కార్నర్ కర్వ్ ఉంటుంది మీకు, ఆ ఎడ్జ్ లో కర్వ్ ఉంటుంది మీకు. మొత్తం కర్వ్సే ఉంటాయి మీకు. ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి వినీర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాం. లామినేట్స్ లో అంత పాసిబుల్ అవ్వదు మనకి. పాసిబుల్ ఉంటుంది బట్ ఫినిషింగ్ ఇష్యూస్ వస్తాయి మనకి. వినీర్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అపీరెన్స్ చూడండి మీరు, అవుట్లుక్ మీరు చూస్తుంటే గ్లాస్ విత్ వుడ్ విత్ లామినేట్ చూస్తుంటే యాక్చువల్ క్రాకరీ పర్పస్ అంటే అందరూ హైలైటింగ్ పర్పస్ మన లోపల ఐటమ్స్ హైలైట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రం మీకు హైలైట్ అవుతుంది మీకు. మిగతా అంతా డిస్ప్లే యూనిట్ లాగే ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసి ఫాల్ సీలింగ్ గమనించండి, స్టెప్స్ ఉండవు ఎక్కడ మీకు. అంటే హైట్ ప్రాబ్లం కాబట్టి మనం ప్లెయిన్ సీలింగ్ వెళ్ళిపోయాము. ఓన్లీ ఇప్పుడు హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ సీలింగ్. సో ప్లెయిన్ సీలింగ్ మరీ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ బీడింగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ బీడింగ్స్ మనం నచ్చి ఇక్కడ చెప్పాను కదా, కర్వ్స్ అని చెప్పాను కదా, సేమ్ కర్వ్ డిజైన్స్ తో బీడింగ్ ఇంక్లూడ్ చేస్తాం. దీనివల్ల మనకి హైట్ డౌన్ అవ్వదు, మనకి డిజైన్ ప్లస్ అవుతుంది అండ్ మనకి క్లియరెన్స్ ప్లస్. ఎవ్రీథింగ్ డే వన్ మన కస్టమర్ వచ్చినప్పుడు ఇన్పుట్స్ తీసుకొని డిజైనింగ్ చేస్తాం. ఫస్ట్ 3D డిజైనింగ్ చేస్తాం. 3D డిజైన్ కన్ఫర్మ్ అయిన తర్వాత సైట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మన కాసలో మెయిన్ బెనిఫిట్ అది.